ఎందుకమ్మా మా అమ్మ నాకు కాకుండా చేశావు? ఎప్పుడు నీకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఎందుకమ్మా మా అమ్మని చంపేశావు? ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసింది. ఆ ఎదురు చూపులకి మీరు కనిపించారు. కానీ మా అమ్మని నాకు కాకుండా చేశారు. చంపేశారు. మా అమ్మ నువ్వే చంపేశావు. నువ్వే చంపేశావు. నేనా? నువ్వే క్షమించమని ఒక్క మాటే కదా అడిగింది. క్షమించానని ఎందుకు చెప్పలేకపోయావు? ఆ మాట నటించే చెప్పొచ్చు కదా. బతికేది కదా, మా అమ్మ నాకుండేది కదా. ఏంటి సమంత అలా మాట్లాడతా? అసలు గ్రాండ్ మా ఎంత బాధపడుతున్నారు? ఇప్పుడు బాధపడి యూజ్ ఏముంది? ఇప్పుడు బాధపడితే పోయిన మా అమ్మ ప్రాణాలు తిరిగొస్తాయా? పక్క కోసం ప్రాణాలు తీశారే, ఇక మీ పెద్దరికమే ఉంది. మీ విలువ ఎక్కడ నిలబడింది? పోయిందిగా. మా అమ్మతో పాటే మీ మీదున్న గౌరవం పోయింది. ఇక రాదు. ఏంటి శామ్ ఇది? ఇందాకటి నుంచి చూస్తున్నాను. మా అత్తయ్య గారే ఏదో మీ అమ్మని చంపేసినట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో ఆవిడ ఒక్క మాట చెప్పనందుకే మీ అమ్మ చనిపోయిందా? మరెందుకు చనిపోయింది? కోలుకున్నది ఎలా చనిపోయింది? మనసులో ఆ బాధని పెట్టుకుని చనిపోయింది. వాళ్ళమ్మకి క్షమించదేమోనని దాన్నే తలుచుకుని లోపలే కుమిలిపోయి చనిపోయింది. అమ్మ సాము, ఇంకెవరు ఏం మాట్లాడొద్దు. మీ మాటలు నేను వినను. వినకపోతే మేమేం చేస్తాం? చేసింది చాలు. వచ్చి పెద్ద సహాయమే చేశారు. ఇక వెళ్ళండి. మీరు వద్దు, మీ బంధుత్వము వద్దు. వెళ్ళండి. శామ్, నువ్వు కూడా నాకొద్దు. వెళ్ళిపో. నీ వాళ్ళని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. రే సూర్య, వెళ్ళిపోమంటుంది కదరా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం? అమ్మా నువ్వు ఉండమ్మా. తను తల్లిపోయిన బాధలో మాట్లాడుతుంది. మన వల్ల జరిగిన తప్పుకు మాట్లాడుతుంది. తట్టుకోలేక మాట్లాడుతుంది. తను మాట్లాడే దాంట్లో అర్థం ఉందమ్మా. అపార్థం చేసుకునేది ఏమీ లేదు. అయినా నీ కోపానికి అర్థం ఉంది. అర్థమైంది కదా, వెళ్ళిపో. నీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపో. శామ్, నేను చెప్పేది విను. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉండు. వాళ్ళ మాట మీదే ఉండు. వాళ్ళతోటే ఉండు.
ఈ క్షణం నుంచి నీతో ఉన్న బంధాన్ని తెంచేసుకుంటున్నాను. నాకు నువ్వు అక్కర్లేదు, వజ్రపాటి కుటుంబము అక్కర్లేదు. మిమ్మల్ని చూడటమే నాకు ఇష్టం లేదు. మీ నీడ నా మీద పడ్డాని కూడా నేను ఒప్పుకోను. మీరెవరూ నాకొద్దు. వెళ్ళండి, వెళ్ళిపోండి. అమ్మా, వెళ్ళిపోండి. వెళ్ళిపో. వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపో. నువ్విక్కడే ఉన్నావంటే మా అమ్మతో పాటు నేను చచ్చిపోతాను. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. వెళ్ళిపోండి. Stop! 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 ఎక్కడికి తీసుకెళ్తున్నారు? She's no more, doctor. Who decided that she's dead? Me. Bloody nonsense. She's alive. What? No, she's dead. Shut up. Look at her. Damn it. She's alive, man. Look into her eyes. Eyes are one of our sense organs. You know that, right? ప్రాణం పోతే కళ్ళల్లో జీవం పోతుంది, రూపం కనపడదు. కనపడుతుంది అంటే ఆమె బతికే ఉంది. She's alive. Sorry. Shut up. Take her to OT. I'm coming. Come on, move.
Everything is fine. We'll be all right. సూర్య, నా పేరు సూర్య కాదండి. ఏరా అత్తయ్యతో ఆటలాడుతున్నావా? Ma'am, you have a good news. Your mother is alive. Please come. My mom is alive? Yeah. మీరు పొరపాటు పడుతున్నారు. నేను మీ అల్లుడిని కాదు. I think she's calling Surya. Oh, She's confused. it's okay. వీళ్ళ రిలేటివ్స్కి చెప్పండి. సూర్య, సూర్య వస్తాడండి. రిలాక్స్. సూర్య, సూర్య. అమ్మా, 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 నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదమ్మా. నా కోసం బతికేవా? మమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక వచ్చేసావా? చాలా హ్యాపీగా ఉందమ్మా, చాలా చాలా హ్యాపీగా ఉంది. సూర్య బతికించాడు శామ్. సూర్య బావా? No, ma'am. She is confused. He is not Surya. His name is Dr. Aditya. అమ్మా, డాక్టర్ ఆదిత్య అంటమ్మా, సూర్య బావ కాదు. నువ్వు వాళ్ళ ఆలోచనలో ఉండడం వల్ల నీకలా అనిపించుంటుంది. ఎనీవే, నువ్వు బతికావమ్మా, అది నాకు చాలు. ఐ లవ్ యూ అమ్మా. అమ్మా,
సూర్య, నా పేరు సూర్య కాదండి. ఏరా అత్తయ్యతో ఆటలాడుతున్నావా? హలో హలో ఫాదర్, నేను అమెరికా నుంచి ఆదిత్యాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు ఆదిత్య. చెప్పాల్సింది మీరు. నాకు నిజాలు తెలియాలి. నన్ను చిన్నప్పుడు మీకు ఇచ్చింది ఎవరు? చెప్పండి, చెప్పండి ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. వజ్రపాటి. ఎంత పని చేసావు శామ్. నాకు సీరియస్ అవ్వడానికి మీ అమ్మమ్మ కారణం కాదు, ఆ చక్రధర్. వాడే మన ఇంటికొచ్చి మీ అమ్మమ్మతో సహా అందరూ నటిస్తున్నారని చెప్పాడు. వీడియో చూపించాడు. అది చూసి తట్టుకోలేక వద్దు శామ్, ఇంకొద్దు. నా కోసం దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఇక నీకొద్దు. నీ తల్లి కోసం నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. నా కోరిక కోసం నీ ప్రేమను త్యాగం చెయ్యొద్దు. మా అమ్మ నేను కలుసుకోవాలనుంటే కలుసుకుంటాం. ఇక ఆ విషయం వదిలే. ఈ ఆరిపోయే దీపం కోసం నీ జీవితాన్ని చీకటి చేసుకోవద్దు. అమ్మా, ఓకే ఓకే, నేను బతికాను కదా. ఇక నా గురించి ఆలోచించుకో. నీ గురించి ఆలోచించు, సూర్య గురించి ఆలోచించు, మీ పెళ్లి గురించి ఆలోచించు. అన్న మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళేమనుకుంటారని అనుకోవద్దు. వాటిని మర్చిపో. తిరిగి ఆ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టాలి, అంతే. ఈసారి నీ గోల్ నా కోరిక కాదు, నీ కోరిక. ఎస్, వజ్రపాటి కోడలివి నువ్వు కావాలి. నా మేనల్లుడికి నువ్వు భార్యవ్వాలి. శామ్, మా అమ్మ నన్ను క్షమించాలనుకోవటం నా కోరిక అయితే, నువ్వు సూర్యని పెళ్లి చేసుకోవటం నాకంతకన్నా పెద్ద కోరిక. అది ముందు జరగాలి. మీ పెళ్లి అయితేనే నేను సంతోషించేది, ఆనందంగా ఉండేది. ఏంటి శామ్, నా కోరిక తీర్చలేవా? మీ అమ్మ అడిగిన కోరికను తీర్చలేవా? నీ వల్ల కాదా? చెప్పు. నా కోరిక తీరుతుందా లేదా? తీరుతుంది మామ్, తీరుస్తాను. బావ నిన్ను పెళ్లి చేసుకోవడమే కాదు, అమ్మమ్మ నిన్ను మనస్ఫూర్తిగా క్షమించేటట్టు చేస్తాను. మన కుటుంబానికి పట్టిన చీడ పురుగుల్ని వదిలిస్తాను. అన్నీ చేస్తాను మామ్. శభాష్. ఇది నేను నీ నుంచి కోరుకునేది. ముందు కోరుకున్న వాణ్ణి దక్కించుకో, మిగతావి ఆటోమేటిక్గా జరుగుతాయి. న్యాయం మన వైపు ఉంది. గెలిచేది న్యాయమే, గెలుపు న్యాయానిదే. ఈరోజు నువ్వు ఇండియా వెళ్తున్నావు. అమ్మా, ఓకే అమ్మా. ఇంకేంటి శామ్ ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా నా ముందుండడానికి కారణమైన డాక్టర్ గారికి
కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదమ్మా. నేను నూరెళ్ళానంటే మళ్ళీ ఇప్పట్లో కుదరకపోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని కలిసి థ్యాంక్స్ చెప్పొస్తానమ్మా. అలాగే శామ్, వెళ్ళిరా. మ్.